20,000 లీటర్ల వరకు 12 లక్షల కుటుంబాలకు ఉచితంగా నీళ్ళు ఇచ్చిన ఘనత హైదరాబాద్లో మాది. ఇలా ఈ ముఖ్యమంత్రిని అడుగుతా ఉన్నా నేను, ఇప్పుడు ఈ ట్యాంకర్లకు నువ్వు బిల్లు కడతావా, నీ ప్రభుత్వం కడుతుందా, హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బి కడుతుందా? సిగ్గు లేకుండా చెప్తున్నావే 12 గంటల ట్యాంకర్ ఇస్తున్నాను. ఎక్కడ కూడా 12 గంటల లోపల వస్తలేదు ట్యాంకర్. 3-4 వారం రోజులు, 3-4 రోజులు లేదా నువ్వు ఫ్రీ వాటర్ అన్నాం కదా, ఫ్రీ వాటర్ ట్యాంకర్లు ఫ్రీగా అయ్యి మొత్తం నగరంలో ప్రజలందరికీ నీ చేతగాంతనం వల్ల, నీ నిర్వాహకం వల్ల ఏదైతే ఇబ్బంది జరుగుతున్నదో ట్యాంకర్ ఫ్రీగా ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఒక ట్యాంకర్ కూడా ప్రజలు డబ్బులు కట్టాల్సిన అవసరం లేకుండా మీరే ఫ్రీగా ఇవ్వాలా అని చెప్పి కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. నేను చివరిగా ఒకటే మాట అంటా ఉన్నా, కర్ణాటకలో నేను చూసిన మన వార్త, పాపం అక్కడ కూడా ప్రజలు ఇట్లే మోసపోయి కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. ఆడ కూడా 5 గ్యారెంటీలు మన్ను మశానం అంటే గెలిపించారు. ఆడ ఈరోజు బెంగళూరులో పాపం చుక్క నీటి కోసం అల్లాడిపోతున్నారు, అక్కడ కూడా లైన్లు కడతా ఉన్నారు. అక్కడ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందంట,